ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ నూక్సన్ బాలాజీని నియమించారు. ప్రస్తుతం ఆయన ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులుగా ఉన్నారు టీడీపీకి. ప్రస్తుతం మనకు ఆయన ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు మిమ్మల్ని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే? నిజంగా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వారికి బాగా ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్ టూరిజం. రాత్రి మాట్లాడుతూ ఆయన ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాట్లాడుతూ అనేక ఇజాలు పోయి ఇప్పుడు టూరిజం మిగిలింది, అది అవసరం. ఎందుకంటే టూరిజం యొక్క అవసరం అయితే పురాతన కాలం నుంచి కూడా జనం తీర్థయాత్రల పేరుతో అనేక ప్రదేశాలు తిరిగి వాళ్ళ దైనందిన జీవితంలో ఉన్న స్ట్రెస్ అండ్ స్ట్రైన్ తగ్గించుకోవడానికి భక్తి పేరు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కల్పించుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. దాంట్లో బాగా ఇప్పుడు వచ్చిన న్యూ ట్రెండ్లో ఈ టూరిజం రకరకాల టూరిస్ట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయటం, అక్కడ గార్డెన్స్ కానీ ఇంకో రకంగా తయారు చేసుకొని ప్రజలందరూ అక్కడికి వెళ్ళి ఆనందంగా వీకెండ్లోనూ అనుభవించే రోజు. అది బాగా బాబు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో ఒక ప్రముఖ స్థానం తీసుకెళ్ళాడు. గత 5 సంవత్సరాలు అయితే దారుణంగా ఫెయిల్ అయింది. తిరిగి దాన్ని పునర్నిర్మాణం చేయడానికి బాబు గారు తీసుకున్న చర్యల్లో భాగంగా నాకు ఒక మంచి అవకాశం, ఆయనకి ఇష్టమైన ప్రాజెక్టులో కార్పొరేషన్ చైర్మన్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దట్టు నిన్న వరల్డ్ టూరిజం డే రోజు కార్పొరేషన్ చైర్మన్గా వారితో కలిసి కార్యక్రమం పాల్గొనడం నిజంగా చాలా ఆనందదాయకంగా భావిస్తూ వారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారో ఆ అవకాశం మేరకు వారు ఇచ్చినటువంటి ఏదైతే విశ్వాసంతో ఇచ్చారో ఆ విశ్వాసం ఒమ్ము చేయకుండా ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా తీసుకొస్తానని మాత్రం చెబుతున్నాను. సార్, ఇంకో పక్క ఈ ఏపీ టూరిజంలో హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఈ ప్లేసులు ఉన్నాయి, కానీ వాటి అభివృద్ధిలో ఇప్పుడు చూసినట్లయితే మీరు ఇప్పుడు చైర్మన్ అయ్యారు. ఈ నూతన ప్రభుత్వంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారంటే? ఇప్పుడు రిసార్ట్స్ ఉన్నాయి, లేదంటే హోటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ అవన్నీ, వాటన్నిటినీ ఎక్కడ డిఫంక్ట్లో ఉన్నాయి, ఎక్కడ సరిగ్గా ఫంక్షన్ జరుగుతున్నాయి. కొన్ని చోట్ల 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా తీసుకొని దాన్ని అమలుపరచకుండా ప్రభుత్వానికి రావాల్సిన టూరిజం డిపార్ట్మెంట్ కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా ఎగనాం పెడుతూ తిరుగుతున్న బ్యాచీలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఆల్రెడీ డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాను. ఒక 4-5 రోజుల్లో పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత ఎక్కడ ప్రక్షాళన చేయాలి, ఎక్కడ మంచి చేయాలి, ఇంకా ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి. ఉదాహరణకు మన జిల్లాలో చూస్తే పాకలు ఒకటి కనపడతా ఉంది, కొత్తపట్నం ఉంది, గుండమాల కొత్తగా చాలామంది ముందుకు వచ్చి కడుతున్నారు. బాబు గారు పీ విధానంలో ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి చూస్తున్నారు. బాబు గారు అంటే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్దేశిత లక్ష్యాల మేరకు ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో కృషి చేసి వారి సలహా సహకారాలు తీసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్తాను. ప్రత్యేకించి ప్రకాశం జిల్లా మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ఫోకస్ చేస్తాను. ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రాచీన ఆలయాలు ఉన్నాయి, వాటిని మీరు ఏమన్నప్పుడు టూరిజం తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్గా అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్నిటి స్టడీ చేయాలి. ప్రాచీన ఆలయాలు ఉన్నాయి, ప్రాచీన కోటలు ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. కనిగిరికి వచ్చేలకే కాటమరాజు కోట గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. అక్కడ యుద్ధం జరిగినటువంటి పాలెట్టి గంగ దగ్గర ఉన్నట్టు సమస్య ఉంది. అంతకుముందు చందవరం మన జిల్లాలో వచ్చేటుంది. పాకల బీచ్ ఒకటి బాగా 2014-19 మధ్య అభివృద్ధి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నటువంటి మన డాక్టర్ స్వామి గారు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ మరి అట్టే గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ జిల్లాకు వచ్చేసరికి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మిగతా మంత్రివర్యులు అటు ముఖ్యమంత్రి అందరం కలిసి ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏమేమి తీసుకోవచ్చో, ఈ టెంపుల్స్ అంటారా, ఫోర్ట్స్ అంటారా, ఇంకొక రకాలు అంటారా. కొన్ని చోట్ల బాబు గారు రాత్రి మాట్లాడుతూ ఒక గ్రామాలు ఎదురుకు పెద్ద ఇళ్ళు ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. వాటిని ఎలా రిసార్ట్స్ లాగో లేకపోతే ఒక టూరిస్ట్ కేంద్రాలకు వాటిని మంచి అకామిడేషన్ క్రియేట్ చేసి ప్రజలను ఆకర్షించడానికి ఈ పట్టణీకరణ నుంచి కొంతమంది గ్రామాల్లోకి వచ్చి వాళ్ళు బాగా సేద తీరటం అనుకోండి, సరదా గడపటం అనుకోండి, వాళ్ళు వచ్చి ఉండటానికి అనువైన వాతావరణాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన పెద్ద డిక్షనరీ, ఆయన నుంచి ఎలా వస్తున్నాయో అర్థం కావడం అలవోకగా అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలు, అనేక డెవలప్మెంట్స్ ముందుకు తిరుపతి, విజయవాడ, వైజాగ్ ఈ 3 మనకు మెట్రో సిటీస్. ఇక్కడ టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారంటే ఈ సిటీస్ని? ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏమేమి ఉన్నాయి చూడాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏషియా నేను కూడా, ఎందుకంటే ఐ మీన్ న్యూ టు దిస్ డిపార్ట్మెంట్, అంటే కొంత అవగాహన ఉంది. టూరిజం ఆవశ్యకత ఏంటో తెలుసు, టూరిజం వలన వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసు, టూరిజం ఎందుకు డెవలప్ చేయాలి, సుహృద్బాద్ వాతావరణంలో కానీ ప్రజలందరూ కూడా మంచి
రిక్రియేషన్ ఉండటం ఒకటి పాటు డిఫరెంట్ కల్చర్స్ తెలుసుకోవాలి, డిఫరెంట్ హెరిటేజ్ల గురించి తెలుసుకోవాలి. విభిన్న ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఆయా భాషలు, ఆయా ప్రాంతాల ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క కల్చర్ ఎలా ఉంది, మనం ఎలా మెలగాలి. మనం కొన్ని చోట్ల మనకి ఇతర దేశాలతో పోల్చుకుంటే కొన్ని అలవాట్లు వేరేగా ఉంటాయి. అదే బాబుగారు రాత్రి మాట్లాడితే ఎవరన్నా టూరిస్ట్ వస్తే ప్రేమగా చూడండి, వాళ్ళని ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వాళ్ళతో గౌరవంగా ఉండండి, వాళ్ళని ప్రేమించండి. అట్లా టూరిస్టులు రావడం అవసరం. వాళ్ళ కల్చర్ మనకు తెలుస్తుంది, మనం ఎలా మెలగాలో కొంత నేర్చుకుంటాం. కాబట్టి నేను విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఇవన్నిటి కూడా వెంటనే రేపు సోమవారం కొంత డిపార్ట్మెంట్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని ఇవ్వమన్నాను. అవి చూసుకున్న తర్వాత ఆ 3 ప్రాంతాల్లో ఏమేమి చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ వీటన్నిటిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఈ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ దీంట్లోకి ఇన్వాల్వ్ చేయాలి, ఎలా వాళ్ళు మూవ్ చేయాలి. ఎప్పుడైతే మనం విశ్వసనీయత కలుగజేస్తాం, బాబుగారు మన 10 రోజుల్లో ఆ వరదల్లో ఆయన చేసినటువంటి సహాయక చర్యలు ఏదైతుందో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఇంట్లో మనిషికి జరిగినట్టుగా, తన ఇంటికి ఏదో అన్యాయం జరిగినట్టుగా అలా వ్యక్తిగతంగా ఫీల్ అయినట్టుగా ఆయన పనిచేశాడు తప్ప ఇంకో రకం కాదు. అది చూసిన జనం చాలామంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, విద్యార్థులు ఆ కిడ్నీ దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన చూసిన తర్వాత రేపు ఎంటర్ప్రెన్యూర్స్ కూడా కోకోలుగా వస్తారు, టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. బాబు గారు యొక్క ఆలోచనతో మేము ముందుకు వెళ్తాం. మీరు ఏమైతే అడుగుతున్నా అవన్నిటిని కూడా 1 వీక్ తర్వాత సమగ్రమైన ఆలోచనతో ముందుకు వచ్చి ఏం చేయబోతున్నాం పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. సో ఇది ఓవరాల్గా చూసినట్టయితే గత 5 ఏళ్లలో కూడా ఇటు ఏపీలో టూరిజం అనేది గత ప్రభుత్వం ఇటు విస్మరించింది. ఏపీలో ఏర్పడినటువంటి ఈ నూతన ప్రభుత్వం ఏపీ టూరిజానికి ఇటు అభివృద్ధి చెందడానికి సంసిద్ధం ఉన్నట్టు కూడా అయితే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి టూరిజం చైర్మన్ నూక్సన్ బాలాజీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.